Hello viewers, welcome to the review of match number 27 between Rajasthan Royals and Punjab Kings. వీళ్ళిద్దరి మధ్య రైవలరీ అయితే చాలా అండర్ రేటెడ్ రైవలరీ అని చెప్పాలి. లాస్ట్ 2-3 సీజన్ నుంచి చాలా మంచి మ్యాచెస్ ఇచ్చారు వీళ్ళిద్దరు. ఇన్ఫాక్ట్ వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ కూడా లాస్ట్ 2-3 సీజన్స్లో లాస్ట్ ఓవర్ వరకు జరిగాయి ప్రతి ఒక్క మ్యాచ్. అలాగే ఈ ట్రెండ్ కంటిన్యూ అయింది ఈ సీజన్లో కూడా. అండ్ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు కదా, అది ప్రూవ్ చేసి చూపించారు రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్లో అయితే చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ని, ఎప్పుడో గెలవాల్సిన మ్యాచ్ని లాస్ట్ వరకు తెచ్చుకొని చాలా కష్టపడి గెలిచారు. లాస్ట్ మ్యాచ్ ట్రెండ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 35 ఓవర్స్ వరకు వాళ్ళే కంట్రోల్లో ఉంటారు గేమ్లో. బట్ లాస్ట్ 5 ఓవర్స్లో అపోజిషన్ టీమ్కి కంట్రోల్ ఇచ్చేసి ఓడిపోతారు. సో ఇవాళ కూడా అదే రిపీట్ అవుతుందేమో అనిపించింది వాళ్ళ బ్యాటింగ్ చూస్తే. బట్ మొత్తానికి లాస్ట్లో హెట్మైర్ ఎక్సలెంట్ ఫినిషింగ్ వల్ల మొత్తానికి గండం గట్టెక్కేశారు. అండ్ 5th విన్ రిజిస్టర్ చేశారు. టాప్ ఆఫ్ ద టేబుల్లో కంటిన్యూ అవుతారు వాళ్ళు. సో మొత్తానికి స్కోర్ కార్డ్ చూసినట్లయితే ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లో 8 వికెట్స్ లూజ్ అయిపోయి 147 రన్స్ కొట్టారు. సో హోమ్ గ్రౌండ్లో ఇలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంటే చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో ఇంత చిన్న స్కోర్ని ఆర్ఆర్ అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ వరకు ఆడారు. జస్ట్ 1 బాల్ రిమైనింగ్, దే హ్యావ్ వన్ జస్ట్ 3 వికెట్స్తో, అది కూడా 7 వికెట్స్ లూజ్ అయిపోయారు చేజింగ్లో. అసలు ఒక స్టేజ్లో గెలుస్తారా అనిపించింది. సో అంత టైట్ అయిపోయింది మ్యాచ్ అయితే. బట్ హెట్మైర్ అయితే మొత్తానికి అద్భుతమైన ఫినిషింగ్తో గెలిపించేశాడు రాజస్థాన్ రాయల్స్ని. సో ఈ డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది అయితే ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్. అండ్ తనైతే బౌలింగ్ ఎంచుకున్నాడు చేజింగ్ ఈజీ అని చెప్పేసి. ఆ గ్రౌండ్లో టీమ్ చేంజెస్ చూసినట్టయితే రెండు టీమ్స్ కొన్ని షాకింగ్ చేంజెస్ జరిగాయి చెప్పాలంటే. పంజాబ్ కింగ్స్ వాళ్ళ కెప్టెన్ అయిన శిఖర్ ధావన్ని ఇంజురీతో లూజ్ అయిపోయారు. సో తనని శామ్ కరన్ కెప్టెన్సీ చేశారు ఈరోజు మ్యాచ్కి. అండ్ సికందర్ రాజాని తీసేశారు టీంలో నుంచి, ఎందుకంటే లియం లివింగ్స్టన్ ఈజ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజురీ. సో కాబట్టి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్గా లియం లివింగ్స్టన్ టీంలోకి వచ్చేసాడు. అండ్ శిఖర్ ధవన్కి బదులుగా ఓపెనర్గా లాస్ట్ సీజన్లో ఆడిన అథర్వ టైడేని ఆడించారు మ్యాచ్లో. అదే రాజస్థాన్ రాయల్స్ అయితే వాళ్ళకు కూడా 2 చేంజెస్ జరిగాయి. ఈ 2 కీ ప్లేయర్స్ జాస్ బట్లర్ అండ్ రవి అశ్విన్ ఇంజురీస్ వల్ల ఆడలేకపోయారు ఈ మ్యాచ్. సో దానివల్ల జాస్ బట్లర్కి రిప్లేస్మెంట్గా ఓపెనర్లో తనుష్ కోటియన్ అనే అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించారు. అండ్ రవి అశ్విన్ బదులు ఆల్రౌండర్ అయిన రామన్ పవల్ని ఆడించారు. లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన కేశవ్ మహారాజ్ ఈ మ్యాచ్లో మెయిన్ స్పిన్నర్గా టీంలోకి వచ్చేసారు. సో ఈ చేంజెస్ అయితే జరిగాయి ఆర్ఆర్ టీంలో. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ ఎలా ఉందో చూద్దాం. పంజాబ్ కింగ్స్ అగైన్ ఓపెనింగ్లో ధవన్ లేకుండా వచ్చిన అథర్వ టైడే ఫెయిల్ అయిపోయాడు. 15 రన్స్ కొట్టాడు జస్ట్ 12 బాల్స్కి. అండ్ జానీ బెయిర్స్టోని ఈ మ్యాచ్లో తీసేస్తారు అనుకున్నాము, అసలు ఫామ్లో లేడు కాబట్టి. బట్ ఈ మ్యాచ్ కూడా ఆడించారు. మేబీ ధవన్ కూడా లేడు కాబట్టి ఓపెనింగ్లో ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ ఉండాలని ఆడించారేమో. బట్ అంతకంటే రీజన్ నాకు అనిపించలేదు. తను ఈ మ్యాచ్ కూడా స్ట్రగుల్ అయ్యాడు బాగా. పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ జస్ట్ 38 రన్స్ ఉంది. 1 డౌన్లో వచ్చిన ప్రెబ్ సిమ్రన్ కూడా పెద్దగా షాట్స్ కొట్టలేకపోయాడు. అండ్ దెన్ చాలా స్లోగా ఆడారు. పర్టికులర్లీ బెయిర్స్టో అయితే చాలా అంటే చాలా స్లోగా ఆడాడు. సో పవర్ ప్లేలో స్కోరే రాలేదు. సో ఇక్కడే నేను రెడ్లో పెట్టాను. వెరీ డిసప్పాయింటింగ్ ఫేస్ ఫర్ పంజాబ్ కింగ్స్. అండ్ నెక్స్ట్ 4 ఓవర్స్లో అయితే వాళ్ళు మ్యాచ్ టర్నింగ్ మూమెంట్, మ్యాచ్ ఇక్కడే ఓడిపోయారు చెప్పాలంటే. నెక్స్ట్ 4 ఓవర్స్లో వాళ్ళు జస్ట్ 15 రన్స్ కొట్టి 3 వికెట్స్ కోల్పోయారు. ఫస్ట్ పవర్ ప్లే అయిపోగానే ప్రెబ్ సిమ్రన్ సింగ్ అవుట్ అయిపోయాడు 10 రన్స్ అవుట్ ఆఫ్ 11 బాల్స్. దెన్ స్ట్రగుల్ అవుతున్న బెయిర్స్టో అవుట్ అయిపోయాడు 15 రన్స్ ఫ్రమ్ 19 బాల్స్. చూడండి స్ట్రైక్ రేట్స్ కూడా చూడండి ఎంత తక్కువ ఉన్నాయో. వీళ్ళిద్దరిని అవుట్ చేసింది నెక్స్ట్ శామ్ కరన్ కూడా అవుట్ అయిపోయాడు 6 ఫ్రమ్ 10 బాల్స్. సో వీళ్ళిద్దరిని అవుట్ చేసింది అయితే కేశవ్ మహారాజ్. సో స్పిన్నర్గా తను వచ్చాడు టీంలోకి. బట్ దెన్ చాలా బాగా వికెట్స్ తీయేశాడు ఇద్దరివి, ప్రెబ్ సిమ్రన్ సింగ్ది అండ్ ప్రెబ్ సింగ్ కాదు, తను చహల్ తీశాడు. బట్ జానీ బెయిర్స్టో వికెట్ అయితే కేశవ్ మహారాజ్ తీశాడు మంచి బౌలింగ్ తోటి. అండ్ దెన్ కుల్దీప్ సేన్ వచ్చి శామ్ కరన్ అవుట్ చేశాడు. దాని తర్వాత 10 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ జస్ట్ 53 రన్స్ ఉంది. అండ్ క్రీజ్లో అప్పటికి జితేష్ శర్మ అండ్ శశాంక్ సింగ్ వచ్చాడు లియం లివింగ్స్టన్ కంటే పైకి బ్యాటింగ్ ఆర్డర్లో, ఎందుకంటే తను బాగా ఆడుతున్నాడు ఈ టోర్నమెంట్లో కాబట్టి. బట్ శశాంక్ సింగ్ ఈ మ్యాచ్ అనూహ్యంగా ఫెయిల్ అయిపోయాడు 9 రన్స్ ఫ్రమ్ 9 బాల్స్. అండ్ దెన్ తర్వాత లియం లివింగ్స్టన్ వచ్చాడు కానీ స్లోగా అక్కడక్కడ బౌండరీస్ కొడుతూ చాలా స్లోగా నడిచింది. ఈ ఫేస్ కూడా రెడ్లోనే ఉంది, ఎందుకంటే నెక్స్ట్ 5 ఓవర్స్లో 10 to 15 ఓవర్స్ మధ్యలో జస్ట్ 33 రన్స్ కొట్టారు, 1 వికెట్ లూజ్ అయిపోయారు.
అగైన్ చాలా రికవరీ అవ్వాల్సిన ఫేజ్ అది. బట్ జస్ట్ బాల్ టు బాల్ కొట్టారు. పెద్ద వికెట్స్ కూడా పడలేదు. మెయిన్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు క్రీజ్‌లో. సో, డిసప్పాయింటింగ్ ఫేజ్ అగైన్ అని చెప్పాలి. సో, 15 ఓవర్స్‌కి 86 ఫర్ 5 ఉంది. ఇంకా లాస్ట్ 5 ఓవర్స్‌లో ఏం కొడతారా అనుకున్నాము. బట్ 2 మెయిన్ ప్లేయర్స్ ఉన్నందువల్ల అట్‌లీస్ట్ 50, 55 రన్స్ అనే ఎక్స్‌పెక్ట్ చేశాము. దాన్ని మించిపోయి వాళ్ళు 60 రన్స్ కొట్టారు. వెరీ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ లాస్ట్ 5 ఓవర్స్. బట్ దానికి రీజన్ ఏందంటే ఇక్కడున్న మెయిన్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ, లివింగ్‌స్టన్ కాదు. ఇంకొక బ్యాట్స్‌మెన్ లాస్ట్ మ్యాచెస్‌లో శశాంక్ సింగ్‌తో పాటు ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆశుతోష్ శర్మ ఈ మ్యాచ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా తన టీంలోకి వచ్చాడు. సో, ఫస్ట్ ఏమైందంటే 16థ్ ఓవర్ వరకు జితేష్ శర్మ అండ్ లివింగ్‌స్టన్ హిట్టింగ్ చేశారు. తర్వాత జితేష్ శర్మ అవుట్ అయిపోయాడు. 29 ఫ్రమ్ 24 అగైన్ జి జితేష్ శర్మకి స్టార్ట్ అయితే వచ్చింది కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. మోస్ట్లీ ఈ వరల్డ్ కప్‌కి తను ఇంకా సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం తను సెలక్షన్ టాప్ 2, 3 కీపర్స్‌లో ఉన్నాడు. ఇప్పుడు రిషబ్ పంత్ గానీ, సంజు శాంసన్ గానీ ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో, ఇషాన్ కిషన్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో, వాళ్ళ ఆర్డర్‌లో చూసుకుంటే జితేష్ శర్మ కిందకు వచ్చేసాడనే చెప్పాలి ఖచ్చితంగా. అండ్ దెన్ లియామ్‌స్టన్ అన్‌ఫార్చునేట్‌లీ రన్ ఔట్ అయిపోయాడు. బట్ తన అవుట్ అయిన లోటు తీర్చేస్తూ అశుతోష్ శర్మ 16 బాల్స్‌లో 31 రన్స్ ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్‌లో 19థ్ ఓవర్, 20థ్ ఓవర్ బాగా హిట్టింగ్ చేశాడు. సో, తన హిట్టింగ్ తోటి అండ్ దెన్ లివింగ్‌స్టన్ హిట్టింగ్ తోటి మొత్తానికి లాస్ట్ 5 ఓవర్స్‌లో 61 రన్స్ అయితే వచ్చేసాయి. అండ్ స్కోర్ 147 రన్స్ వచ్చింది. సో, ఆర్ఆర్‌కి ఈ స్కోర్ చాలా చిన్న స్కోర్ అనే చెప్పాలి. ఎందుకంటే పిచ్ అయితే అంత కష్టమైన పిచ్ అని అనిపించలేదు. వాళ్ళే కొంచెం బ్యాడ్ షాట్స్ ఆడి అవుట్ అయిపోయారు. సో, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీ పర్ఫార్మర్స్ అయితే నేను చెప్పినట్టు అశుతోష్ శర్మ ఫర్ హిస్ ఫినిషింగ్ అండ్ దెన్ కేశవ్ మహారాజ్ వాజ్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్. 4 ఓవర్స్‌కి జస్ట్ 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ కూడా తీశాడు. అండ్ దెన్ ఫెయిల్యూర్ చెప్పాలంటే శామ్ కరణ్ అనే చెప్పాలి. ఎందుకంటే జానీ బెయిర్స్టో ఎలాగో ఫెయిల్ అవుతున్నాడు. బట్ శామ్ కరణ్ కూడా నోటీస్ అవ్వట్లేదు కానీ బ్యాటింగ్‌లో ఎవ్రీ మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. సో, ఫస్ట్ మ్యాచ్ అయితే హాఫ్ సెంచరీ కొట్టి వాళ్ళకి మ్యాచ్ అయితే గెలిపించాడు కానీ దాని తర్వాత నుంచి కంటిన్యూస్‌గా ఫెయిల్ అవుతున్నాడు. బ్యాటింగ్‌లో శామ్ కరణ్ ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ అయింది ఆ ట్రెండ్ అయితే. అండ్ దెన్ వీళ్ళు గెలిపిస్తూ వస్తున్న శశాంక్ సింగ్ కూడా ఈ మ్యాచ్ అనూహ్యంగా ఫెయిల్ అయిపోయాడు. సో, దీంతో పంజాబ్ తక్కువ స్కోర్‌కే కంట్రోల్ అయిపోవాల్సొచ్చింది. సో, మొత్తానికి తను శశాంక్ సింగ్ ఇంకో ఫెయిల్యూర్. సో, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌కి జాస్ బట్లర్ బదులు అన్‌క్యాప్డ్ ఇండియన్ తనుష్ కోటియన్ వచ్చాడు ఓపెనర్‌గా. సో, తన గురించి కొంచెం సెర్చ్ చేస్తే కామెంటేటర్స్ చెప్తున్నారు ఏందంటే తను ఇప్పటివరకు నంబర్ 4 కంటే పైన ఆడలేదు తన కెరియర్‌లోనే అనేసి. అండ్ దెన్ తను యూజువల్లీ ఇట్స్ ఎ బౌలింగ్ ఆల్ రౌండర్ తను నంబర్ 8 దగ్గర ఆడతాడనేసి తెలిసింది. మరి అలాంటి అతన్ని ఇలాంటి హై ప్రొఫైల్ మ్యాచ్‌లో అది కూడా డెబ్యూలో ఎందుకు ఆడిచ్చారు అనేసి అయితే డౌట్‌గా ఉంది. మేబీ తక్కువ స్కోర్ కాబట్టి మేబీ కొంచెం ట్రై చేద్దామని పంపించారేమో తెలీదు. ఆర్ మేబీ వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచెస్‌లో బాగా హిట్టింగ్ చేసుండొచ్చు. మొత్తానికైతే తనైతే అలా ఎక్స్‌ప్లోజివ్ లాగా ఆడలేదు. జస్ట్ స్ట్రగుల్ అయ్యాడు స్ట్రైక్ రొటేట్ చేయడానికి అండ్ అక్కడక్కడ బౌండరీస్ కొడుతూ మొత్తానికి జైస్వాల్ అయితే ఫెయిల్ అవుతూ వచ్చాడు ఈ సిరీస్ అంతా. బట్ ఈ మ్యాచ్ కొంచెం పర్వాలేదు. కొంచెం పవర్ ప్లేలో అయితే మంచి షాట్స్ కొట్టాడు. సో, తను స్లోగా ఆడిన జైస్వాల్ కొంచెం దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఇద్దరు మొత్తానికి పవర్ ప్లే అయ్యేసరికి 43 రన్స్ వరకు తీసుకొచ్చారు స్కోర్‌ని. సో, దాని తర్వాత తనుష్ కోటియన్ అవుట్ అయిపోయాడు. అరౌండ్ 8థ్ ఓవర్ తను అవుట్ అయ్యేసరికి స్కోర్ ఆల్మోస్ట్ లైక్ 7 కంటే తక్కువే ఉంది ఇన్నింగ్స్ రన్ రేట్. అండ్ తను 31 బాల్స్ ఆడి 24 రన్స్ కొట్టాడు. 31 బాల్స్ అంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద ఇన్నింగ్స్. సో, చాలా స్లో ఇన్నింగ్స్ అని చెప్పాలి. దీనివల్లే ఆల్మోస్ట్ మ్యాచ్ ఇంత టైట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 30 బాల్స్‌కి అట్‌లీస్ట్ 40 ఉన్న మ్యాచ్ ఎప్పుడో ఇంకా ముందే అయిపోయేది. సో, దాని తర్వాత సంజు శాంసన్ వచ్చాడు. బట్ వాళ్ళు కూడా స్టార్టింగ్‌లో కొంచెం పిచ్ కొంచెం స్టిక్కీగా ఉందన్నట్టు చెప్తున్నారు. సో, స్ట్రైక్ రొటేట్ చేయడం మీద ఫోకస్ చేయడం వల్ల ఈ 4 ఓవర్స్‌లో నెక్స్ట్ 23 రన్సే వచ్చాయి. సో, నేను ఇక్కడ మ్యాచ్ కొంచెం టైట్ అయింది. 10 ఓవర్స్ అయ్యేసరికి 66 ఉంది స్కోర్. అందుకే ఈ ఫేస్‌ని రెడ్‌లో పెట్టాను. సో, 10థ్ టు 15 ఓవర్స్ మధ్యలో ఇంకా టైట్ అయిపోయింది మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ 33 రన్స్ కొట్టి 2 వికెట్స్ లూజ్ అయిపోయారు. ఆ 2 వికెట్స్ కూడా బిగ్ వికెట్స్ ఆఫ్ యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్. యశస్వి జైస్వాల్ 39 ఫ్రమ్ 28 బాల్స్ తను అవుట్ అయిపోయాడు. కొంచెం పెద్ద షాట్స్‌కి ట్రై చేసి సేమ్ సంజు శాంసన్ కొన్ని షాట్స్ బాగా కనెక్ట్ చేశాడు. 6 అండ్ 4 బట్ దాని తర్వాత అవుట్ అయిపోయాడు 18 ఫ్రమ్ 14 బాల్స్. సో, ఇప్పుడు ఇంకా డౌట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. క్రీజ్‌లో రియాన్ పరాగ్ ఉన్నా గానీ 6 ఓవర్స్‌కి ఆల్మోస్ట్ 58, 55 పైన కొట్టాల్సి ఉన్నింది అనుకుంటాను రఫ్‌లీ. అండ్ దెన్ ఆల్మోస్ట్ 9 వరకు ఉంది రిక్వైర్డ్ రన్ రేట్. సో, ఇంత ఈజీ మ్యాచ్ ఇంత టైట్ అయిపోయిందని ఫస్ట్ టైం రియలైజ్ అయింది ఇక్కడే. సో, అప్పుడు ఇంకా క్రీజ్‌లో రియాన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురేల్ ఉన్నారు. బట్ రియాన్ పరాగ్ ఉన్నాడు కాబట్టి ఎక్కడో కొంచెం ఆ ధైర్యం ఉన్నింది. బట్ లాస్ట్ ఫేజ్ వరుసగా వికెట్స్ పడిపోయినాయి. మ్యాచ్ చాలా టైట్ అయిపోయింది. రియాన్ పరాగ్ అవుట్ అయిపోయాడు. దానికి ఒక 6, ఒక 4 కొట్టాడు దానికి ముందు. బట్ దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా అవుట్ అయిపోయాడు. దాని తర్వాత
ధ్రువ్ జురేల్ కూడా చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. 11 బాల్స్‌కి 6 రన్స్ కొట్టి తను కూడా ఔట్ అయిపోయాడు. సో, ఇక్కడ నుంచి కొంచెం టర్న్ అయింది మ్యాచ్. రామెన్ పవల్ అండ్ షిమ్రాన్ హెట్మైర్ వచ్చారు క్రీజ్‌లోకి. అండ్ దెన్ షిమ్రాన్ హెట్మైర్ ఒక 6 అండ్ ఒక 4 కొట్టాడు. అండ్ దెన్ రామెన్ పవల్ 2 కాన్సిక్యూటివ్ 4s కొట్టాడు. సో, ఈ చిన్న ఒక 6, 7 బాల్స్‌లో అగైన్ మ్యాచ్ టర్న్ అయిపోయింది ఆర్ఆర్ వైపుకి. సో, మెయిన్ ఇక్కడే కొంచెం విన్నింగ్ మూమెంట్ అని చెప్పాలి. దాని తర్వాత రామెన్ పవల్ 19th ఓవర్‌లో ఔట్ అయిపోయాడు 2 4s కొట్టిన తర్వాత వెంటనే. దాని తర్వాత కేశవ్ మహారాజ్ వచ్చి 19th ఓవర్ లాస్ట్ బాల్‌కి హెట్మైర్ ఎలాగో అవతల వైపు క్రీజ్‌లో ఉన్నాడని కొంచెం లాస్ట్ ఓవర్ ఇంకా 10 రన్స్ కొట్టాలన్న దానికి పెద్ద షాట్‌కి ట్రై చేసి తను కూడా ఔట్ అయిపోయాడు. సో, లాస్ట్ ఓవర్‌కైతే 10 రన్స్ కొట్టాల్సొచ్చింది. షిమ్రాన్ హెట్మైర్ ఉన్నారు స్ట్రైక్‌లో. అండ్ దెన్ ట్రెంట్ బోల్ట్ అవతల వైపు ఉన్నాడు. అండ్ ఫస్ట్ 2 డాట్ బాల్స్ పడ్డాయి. సో, 4 బాల్స్‌కి 10 రన్స్ కొట్టాల్సొచ్చింది. ఫుల్ అసలు ప్రెషర్ అయింది ఆర్ఆర్‌కి. అండ్ దెన్ చాలా కూల్‌గా ఒక 6 కొట్టాడు షిమ్రాన్ హెట్మైర్. స్ట్రైట్ 6, దట్ వాస్ ద షాట్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ దెన్ ఒక 2 తీశారు. అండ్ దెన్ 2 బాల్స్‌కి 2 అన్నప్పుడు ఇంకొక 6 కొట్టి మ్యాచ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేశాడు. సో, ఇట్ వాస్ లైక్ వెరీ వెరీ ఆసమ్ ఫినిషింగ్ బై షిమ్రాన్ హెట్మైర్. కీ పర్ఫార్మర్స్ అంటే అన్‌డౌటెడ్‌లీ షిమ్రాన్ హెట్మైరే. ఆ రేంజ్‌లో ఫినిషింగ్ లైక్ 10 బాల్స్‌కి 27, 270 స్ట్రైక్ రేట్. అండ్ దెన్ ఈ మ్యాచ్ ఇంత టైట్ అయిందానికి కారణం మిడిల్‌లో వికెట్స్ సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్‌వి. అవి తీసింది కగిసో రబాడా. సో, మిడిల్‌లో తనకి ఓవర్స్ ఇచ్చి ఆ వికెట్స్ తీసేటట్టు గుడ్ కెప్టెన్సీ అని కూడా చెప్పాలి. బట్ ఇక్కడ తన ఓవర్స్ కంప్లీట్ అయిపోయాయి వీళ్ళ వికెట్స్ కోసం బౌలింగ్ ఇవ్వడం వల్ల. సో, లాస్ట్‌లో తన బౌలింగ్ వేయలేకపోయాడు. సో, అది కొంచెం నెగెటివ్ అయింది. ఎందుకంటే లాస్ట్‌లో హర్షల్ పటేల్ అండ్ హర్షదీపే బౌలింగ్ వేశారు. సో, ఈజీగా హిట్ చేయగలిగారు హెట్మైర్ అండ్ పోవెల్. ఒకవేళ రబాడాకి ఇంకొక ఓవర్ ఉంటే మేము మ్యాచ్ పంజాబ్ గెలిచేసేదేమో అన్నట్లు అనిపించింది. ఫెయిల్యూర్స్ అయితే ధ్రువ్ జురేల్ అందరూ బ్యాటింగ్ ఎంతో కొంత సింపుల్‌గా కొట్టుకుంటూ వచ్చినా యాక్చువల్లీ తనుష్ కొట్టేననాలి. బట్ తన నుంచి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అంతకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ ధ్రువ్ జురేల్ ఆ స్టేజ్‌లో వచ్చి 11 బాల్స్‌లో 6 రన్స్ అంటే కొంచెం బ్యాడ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి మ్యాచ్ కాంటెక్స్‌లో. బట్ పర్లేదు తనకి ఇప్పటివరకు 30 బాల్సే స్ట్రైకింగ్ వచ్చింది అన్ని మ్యాచెస్ కలిపి ఈ టోర్నమెంట్‌లో. షమ్రాన్ హెట్మైర్ కూడా అంతే. సో, వాళ్ళకి ఇంకా కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ మ్యాచ్ తను బాగా వచ్చే కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ హర్షదీప్ ఫెయిల్ అయ్యాడు రేర్‌గా టాప్ వికెట్ టేకర్స్‌లో ఉన్నాడు తను. ఇన్‌ఫాక్ట్ 10 వికెట్స్ అవుతాయి ఈ వికెట్ తోటి. సారీ 9 వికెట్స్ అవుతాయి ఈ వికెట్ తోటి. విచ్ ఈస్ లైక్ థర్డ్ హైయెస్ట్ వికెట్స్ ఇన్ ద టోర్నమెంట్. బట్ రన్స్ అయితే ఎక్కువ ఇచ్చేసాడు తను. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఓవర్ కూడా డిఫెండ్ చేయలేకపోయాడు 10 రన్స్. బట్ కష్టమే హెట్మైర్ ఉన్నప్పుడు క్రీజ్‌లో. బట్ అట్‌లీస్ట్ హర్షదీప్ ఫెయిల్డ్ దిస్ మ్యాచ్. ఎక్కువ రన్స్ ఇచ్చేసాడని చెప్పాలి. డిసైడింగ్ మొమెంట్స్ అన్‌డౌటెడ్‌లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బెయిర్స్టో అండ్ శామ్ కరన్ వికెట్స్ వెంటనే పడ్డాయి. సో, ఇన్నింగ్స్ అక్కడే బ్రేక్ అయిపోయింది. అక్కడే ఇంకా పెద్ద స్కోర్ రాదు పంజాబ్‌కి అని అర్థమైపోయింది. తర్వాత శశాంక్ సింగ్ అందరూ ఔట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇంకా లివింగ్‌స్టన్ అండ్ అశుతోష్ శర్మ కొంచెం ఫినిషింగ్ ఇచ్చేసి అట్‌లీస్ట్ ఆ స్కోర్ తీసుకొచ్చారు. లాస్ట్ 5 ఓవర్స్‌కి 60 రన్స్ వచ్చిందంటే. సో, అసలు 147 రాదన్నట్టే ఉంది. బట్ వచ్చిందంటే వీళ్ళిద్దరి మంచి ఫినిషింగే కారణం. సో, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద డిసైడింగ్ మూమెంట్. దాని తర్వాత ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వాస్ సో స్లో మ్యాచ్ ఇంత టైట్ అవ్వడానికి. సో, దట్ వాజ్ ఆల్సో డిసైడింగ్ మూమెంట్. జైస్వాల్ అండ్ తనుష్ కోటియన్ 8.2 ఓవర్స్ అంటే 50 బాల్స్‌కి 50 రన్స్, 56 రన్స్ జస్ట్ బాల్ టు బాల్ కొట్టారు. అండ్ మెజారిటీ రీజన్ ఈజ్ హిమ్. పర్లేదు జాస్ బట్లర్ ఇంజరీ నుంచి వస్తే తను ఆబ్వియస్లీ రిప్లేస్ చేస్తారు తనని. బట్ తనకొక మంచి ఫస్ట్ మ్యాచ్‌లోనే మంచి కఠినమైన పరీక్ష అన్నట్టు చెప్పొచ్చు. అండ్ దెన్ అల్టిమేట్‌లీ నేను చెప్పాను కదా హెట్మైర్ అండ్ పవల్ ఒక 5, 6 మ్యాచెస్ 5, 6 బాల్స్‌లో మ్యాచ్ టర్న్ చేసేసారని. అది ఇక్కడే 7 బాల్స్‌లో 21 రన్స్ కొట్టారు వాళ్ళిద్దరూ. దెన్ పవల్ ఔట్ అయిపోయారు. బట్ ప్రెషర్ అంతా తగ్గిపోయింది. అండ్ ఈజీగా విన్ చేసేసారు లాస్ట్‌లో హెట్మైర్ అయితే. సో, దీస్ ఆర్ ద డిసైడింగ్ మొమెంట్స్ ఫ్రమ్ ద మ్యాచ్. ఈ మ్యాచ్‌లో స్టాట్స్ చూడాలంటే యుజ్వేంద్ర చహల్‌కి అగైన్ పర్పుల్ క్యాప్ వచ్చేసింది. ఈ మ్యాచ్ 1 వికెట్ తీశాడు. రేపు ముంబై మ్యాచ్ ఉంది. మేబీ బుమ్రాకి 1 వికెట్ పడినా మళ్ళీ బుమ్రాకి వచ్చేస్తది ఆరెంజ్ క్యాప్. సో, సారీ పర్పుల్ క్యాప్. సో, వీళ్ళిద్దరూ పర్పుల్ క్యాప్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు ఎవ్రీ మ్యాచ్. అండ్ తనుష్ కోటియన్ అయితే ఎంత స్లో ఇన్నింగ్స్ అంటే 25 బాల్ల కంటే ఎక్కువ ఆడిన వాళ్ళ ఇన్నింగ్స్‌లో ఈ ఐపీఎల్‌లో అయితే ఇదే స్లోయెస్ట్ ఇన్నింగ్స్ అంట. సో, అంత ఇన్నింగ్స్ అది తనకి డెబ్యూలో. అండ్ దెన్ సూపర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ అన్‌డౌటెడ్‌లీ షిమ్రాన్ హెట్మైర్ 10 బాల్స్ 27 రన్స్ ఎక్కడి నుంచో గెలిపించాడు. బ్యాట్‌మ్యాన్ ఈజ్ లైక్ రామన్ పవల్ మంచి ప్రెషర్ ఉన్నప్పుడు 2 ఓవర్స్‌కి 20 అన్నప్పుడు మంచి 2 ఫోర్స్ కొట్టేసి ఔట్ అయిపోతాడు. సో, దట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద కీ మొమెంట్స్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట. లాస్ట్ ఓవర్‌లో ప్రెషర్ లేకుండా షిమ్రాన్ హెట్మైర్ స్ట్రైక్ తీసుకొని 2 డాట్ బాల్స్ పడినా కూడా సింపుల్‌గా ఫినిష్ చేశాడంటే
19th ఓవర్లో పవెల్ కొట్టిన 2 ఫోర్సే రీజన్. సో హీ ఈస్ ద బ్యాట్‌మన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ షాట్ ఆఫ్ ద మ్యాచ్ నేను చెప్పినట్టు లాస్ట్ ఓవర్లో సిమ్రన్ హెట్మైర్ ఒక స్ట్రైట్ 6 కొడతాడు. 4 బాల్స్‌కి 10 రన్స్ కొట్టాలన్నప్పుడు. సో ఆ ప్రెషర్‌లో అలాంటి షాట్ అనేది ఇట్ వాస్ లైక్ మెస్మరైజింగ్ టు వాచ్. సో దిస్ ఈజ్ మై షాట్ ఆఫ్ ద మ్యాచ్. సో ఈ మ్యాచ్ తర్వాత మనం పాయింట్స్ టేబుల్ ఎలా ఉందని చూస్తే క్లియర్ గ్యాప్ వచ్చేసింది ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ టీమ్‌కి. సో ఈ 5 టీంలు 6 పాయింట్స్‌తో టై అయి ఉంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం 10 పాయింట్స్ 4 రన్స్ గ్యాప్ వచ్చేసింది. సో రేపు ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్ మ్యాచ్ ఆడబోతున్నారు. వాళ్ళు గెలిచిన వాళ్ళు 8 పాయింట్స్ వచ్చి సెకండ్ ప్లేస్కి రాబోతున్నారు. బట్ ఆర్ఆర్ అయితే టాప్లోనే ఉండబోతుంది ఫర్ అనదర్ 3-4 డేస్ అట్లీస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ దెన్ పంజాబ్ కింగ్స్ 4 పాయింట్స్లోనే ఉండిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచుంటే 6 ఉంటే ఇక్కడికి వచ్చి ముంబై ఇండియన్స్తో కిందకి వెళ్ళేవాళ్ళు. బట్ దే విల్ స్టే దేర్. అండ్ రేపు ఢిల్లీ క్యాపిటల్స్కి కానీ రాయల్ ఛాలెంజర్స్కి కానీ మ్యాచెస్ అయితే లేవు. సో 8థ్లోనే ఉంటారు వాళ్ళు రేపు మ్యాచెస్ కంప్లీట్ అయినా కూడా. అండ్ మొత్తానికి స్ట్రగ్లింగ్ టీమ్స్ అయితే ఈ సీజన్లో క్లియర్గా తెలిసిపోతుంది, పంజాబ్, ఢిల్లీ అండ్ ఆర్సీబీ. ఒకవేళ రేపు ముంబై ఓడిపోతే చెన్నై చేతిలో ఛాన్సెస్ తక్కువే దానికి, ఎందుకంటే అది వాంకడేలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. బట్ ఒకవేళ ఓడిపోతే మాత్రం వాళ్ళు కూడా క్లియర్లీ 4 లూజెస్తో టాప్లోకి వెళ్ళిపోతారు. ఐ మీన్ ఎక్కువ లూజెస్ ఉన్న టీంతో బాటంలో చేరిపోతారు. సో వాళ్ళకి కూడా కష్టం అవుతుంది ఇంకా. బట్ మోస్ట్లీ క్లియర్లీ యాజ్ ఆఫ్ నో స్ట్రగ్లింగ్ టీమ్స్ అంటే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. రేపు 2 మ్యాచెస్ ఉన్నాయి, అవి అయిన తర్వాత ఎలా ఉందో చూడాలి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.